నోరున్న పేరున్న నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన 7 పదుల వయసులో చేరువలో ఉన్నారు. ఆయన తొలిసారి 1989లో ఎమ్మెల్యే గెలిచారు. కానీ 2023లో కానీ మంత్రి కాలేదు. 2019 దాకా అంటే 3 దశాబ్దాల పాటు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినది కూడా లేదు. ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లో వైఎస్ఆర్ అనుచరుడిగానే ఎదిగారు. ఇక ఆయన అంతకు ముందు విద్యార్థి ఉద్యమాలలో పాల్గొన్నారు. ఇక వైఎస్ఆర్ తర్వాత వైసీపీని ఎంచుకొని ఆయన జగన్ కి వీర విధేయుడిగా వ్యవహరిస్తున్నారు. వైసీపీలో ఎవరు తీరు ఎలా ఉన్నా జగన్ అంటే అత్యంత విశ్వాసం అంబటి చూపిస్తారు అని పేరు కూడా ఉంది. అందుకే జగన్ సైతం ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. 2014 నుంచి 3 సార్లు ఆయనకు టికెట్ ఇచ్చిన జగన్ 2019 ఎన్నికల కోసం గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని కేటాయించారు. ఇదిలా ఉంటే అంబటి రాంబాబు వైసీపీలో కేవలం సీనియర్ నాయకుడు మాత్రమే కాదు, బలమైన కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ఇంటి మీద ఎప్పుడైతే దాడి జరిగిందో నాటి నుంచి అంబటి రాంబాబు స్టైల్ అనేది మారిపోయింది. ఆయన కాపులు గొంతుకగా మారడానికి చూస్తున్నారు. వైసీపీ కూడా సరైన నాయకుడు ఉంటే కాపుల మద్దతు అందుకోవాలని చూస్తుంది. ఇక ముద్రగడ పద్మనాభం వంటి దిగ్గజ నేత వైసీపీలో ఉన్నారు. ఆయన ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో ఆ బాధ్యతలను ఎవరికి అప్పగించాలి అన్న ఆలోచన అధినాయకత్వం చేస్తున్నప్పుడు అంబటి ఇంటి మీద దాడి జరగడం అది రాష్ట్ర స్థాయిలో పెద్ద అంశంగా మారడంతో జగన్ స్వయంగా అంబటి ఇంటికి వచ్చి కాపుల టైగర్ అని అభివర్ణించారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదల అయ్యి వచ్చిన అంబటి కాపుల సమస్యల మీదనే ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక ఆయనకు ఈ విషయంలో జగన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు అన్న ప్రచారం కూడా ఉంది. ఇదిలా ఉంటే అంబటి రాంబాబు జూలై 29 నుంచి 2 రోజుల పాటు వినతి పాదయాత్ర పేరుతో గుంటూరులోని తన ఇంటి నుంచి డీజీపీ ఆఫీస్ దాకా భారీ పాదయాత్ర చేపడుతున్నారు అని చెబుతున్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారు అన్న దాని మీద, తన నివాసం నుంచి అక్రమ దాడికి పాల్పడిన వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ వినతి పాదయాత్రను అంబటి చేపడుతున్నారు. అయితే తానే స్వయంగా డీజీపీకి ఈ విషయం మీద వినతి పత్రం ఇస్తానని ఆయన అంబటి రాంబాబు అంటున్నారు. అంతేకాదు తన ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఉదాసీనంగా వ్యవహరించిన సంబంధిత పోలీసు అధికారులపై తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానని అంబటి గట్టిగా చెబుతున్నారు. ఇక తన ఇంటి మీద దాడి, తనను జైలులో వేయడం వంటి అంశాలను సజీవంగా ఉంచడం ద్వారా ఒక బలమైన సామాజిక వర్గం మద్దతుని మరింతగా పొందాలన్న వ్యూహాన్ని అంబటి అమలు చేస్తున్నారు అని ప్రచారం అంటుంది. ఇక తన ఇంటి మీద దాడి, తనను జైలులో వేయడం వంటి అంశాలను సజీవంగా ఉంచడం ద్వారా ఒక బలమైన సామాజిక వర్గం మద్దతుని మరింతగా పొందాలనే వ్యూహాన్ని అంబటి అమలు చేస్తున్నారు అని అంటున్నారు. మరోవైపు చూస్తే రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ కస్టడీ మరణంపై కూడా అంబటి గట్టిగా మాట్లాడుతున్నారు. ఈ కేసులో విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నిజానికి వెలికి తీయడానికి కూడా బదులుగా మాజీ కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుని కాపాడటానికి ప్రయత్నిస్తుందని అంబటి ఆరోపించడం విశేషం. అందువల్ల నిష్పక్షపాత విచారణ కోసం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సాయి కృష్ణ కుటుంబాన్ని మొదట పరామర్శించింది కూడా అంబటి కావడం విశేషం. మొత్తానికి వైసీపీ నుంచి కాపుల వాయిస్ గా అంబటి ఎదగడానికి చూస్తున్నారు అని అంటున్నారు.